ఇది నైని చీర. బాగుంది మమ్మీ. ఇలాంటి చీర కొనుక్కొనొచ్చి మీ ఆవిడకి గిఫ్ట్గా ఇవ్వు కాని కట్టుకోమని మాత్రం చెప్పకురా. ఎందుకు మమ్మీ? అరే అరే అదేంటి మమ్మీ, దాని మీద పొడి చల్లేస్తున్నావు? భాస్వరం. దీన్ని చీర మీద చల్లి ఈ చీర నైని కట్టుకునేలా చేస్తే ఆ తర్వాత నువ్వు భక్తుడిగా మారిపోయి హారతిస్తే భగ్గుమని అంటుకుపోతుంది. చీరనా? ఈ చీర కట్టుకున్న నయని. అమ్మో, నీదేం బుర్ర మమ్మీ? అరే, ఇంత చిత్ర విచిత్రంగా ఆలోచిస్తున్నావు. యాక్టింగ్ చేసింది చాలు కాని ఇదంతా గాయత్రి పాప వింది, చూసింది కూడా. మరి ఇంకేంటి మమ్మీ, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా. ఆ వల్లభ, నువ్వు హారతి పళ్ళెం ఏర్పాటు చేసుకో. నేను ఈ చీరను తీసుకెళ్లి నైనికిస్తాను. అలాగే మమ్మీ. మమ్మీ మమ్మీ, అరే ఇక్కడ ఇంకో చీర ఉంది. అది నాది నాన్న. ఆ చీర ఇప్పుడు కట్టుకుని హాల్లోకి వస్తాను. నువ్వు భక్తుడిగా మారిపో. చెప్పానా? అంత కరెక్ట్గా ఎలా చెప్పావు మమ్మీ? నాకు తెలుసురా, అందుకే గాయత్రి పాప మన గది వైపు వచ్చేలా చేయమన్నాను. ఆ పిల్ల చూసేలా వాళ్ళమ్మ చీర మీద భాస్వరం చల్లాను. కావాలని ఇంకో చీర అక్కడ పెట్టాను. నేను గెస్ చేసినట్టే ఆ చీర పైన గాయత్రి భాస్వరం చల్లింది. ఎందుకంటే ఆ చీర నేను కట్టుకుంటానని అన్నందుకు. అమ్మో, అంటే నువ్వే తగలబడిపోవాలని రివర్స్లో ప్లాన్ చేస్తున్నానమాట. మరి నైని కూడా చీర కట్టుకుంటే ఎలా మమ్మీ? మీ ఇద్దరికి మంట అంటుకుంటుంది కదా అప్పుడు. వెర్రి నాగన్నా, నా ప్లాన్ ఇంకోలా ఉంది. ఆ పిల్ల వచ్చేస్తోంది. ఏం చేయబోతున్నావు మమ్మీ? నేను చెప్తాను కదా. ఇప్పుడేం బామ్మ బయలుదేరడం లేదు కదా అత్తయ్య? వెళ్ళరు కానీ ఇచ్చిన చీర ఊళ్ళో కట్టుకుని నలుగురికి చెప్పడం కన్నా మన నలుగురి ముందు బామ్మగారు చీర కట్టుకుని వస్తే మనకు కూడా సంతోషంగా ఉంటుందని. మంచిది మమ్మీ. అరే, మీరిలా మాట్లాడుతూనే ఉంటే ఎలా? హారతి పళ్ళెం వేడెక్కిపోతుంది, ఎక్కడ ఆగిపోతుందేమోనని కర్పూరం బిళ్ళలు ఒక్కొక్కటి జత చేస్తూనే ఉన్నాను. ఓ పాపం, చేయి కాల్చిందేమో. ఆ హారతి తీసుకుని ముందు ఏదో నువ్వు కథ కదుకోవే. తీసుకుంటానుండండి. నేనే ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి ఇస్తాను, తొందరపడకండి.
నుదుట బొట్టు చెవిలో పువ్వు బాగున్నారు బావగారు. ఇలాగే భక్తిని పెంచుకుంటూ పోతే పాపాలు కరిగిపోతాయి బ్రో, ఈ హారతి కర్పూరంలా. అలాగే లేరా ఆయన నేనేమైనా పాపాలు చేసుంటే అందులో సింహభాగం మమ్మీదే ఉంటుంది. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా నీకు? ఆ భక్తిలో పెద్ద మరదలు నైనిని మించిపోవాలి అనుకుంటున్నాను. అంతకన్నా సంతోషం ఏముంటుంది బావగారు? కాకుంటే దేవుడి గదిలో దీపారాధన చేశాక మీరు హారతి ఇచ్చుంటే బాగుండేది. అదేంటయ్యా, దీపారాధన చేయకుండా హారతి వెలిగించారా? ఆ, ఆ, అంటే బామ్మగారు అది అది నాకు పూజ చేయడం అలవాట్లేదు కదా అని. అది ఇంగిత జ్ఞానం బాబు. దానికోసం శాస్త్రాలు వేదాలు వల్ల వేయనక్కర్లేదు. ఏదోలేండి, ఈసారికి క్షమించి హారతి తీసుకోండి బామ్మగారు. హా, అవునవును తీసుకోండి. నేనే దగ్గరికి వచ్చిస్తాను ఉండండి. వద్దు బాబు, వద్దు.